హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మనకి యూజీ ఆయుష్ కోర్సెస్ యొక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. సో అదే మనకి స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. స్ట్రే వేకెన్సీ రౌండ్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ అనమాట. ఓకేనా, ఇది రౌండ్ 1 స్ట్రే వేకెన్సీ సంబంధించి కన్నర్ కోట. ఓకేనా, కన్నర్ కోటాకు సంబంధించి స్ట్రే వేకెన్సీ రౌండ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. ఇది మీకు నేను క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది యూజీ ఆయుష్ కోర్సెస్ సంబంధించి అనమాట. ఓకేనా, క్లారిటీగా వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. దీంతో పాటే మనకి స్ట్రే వేకెన్సీ రౌండ్ 2 కూడా ఉంటుందన్నమాట. సో దీన్ని కూడా అప్డేట్ కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాంతోపాటు వీడియో లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. ఓకేనా, మరి ఇక టాపిక్ అయితే వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క స్ట్రే రౌండ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం మనకి 2 డేస్ జరుగుతుందన్నమాట. ఇవాళ 5th అన్నమాట. సో అంటే 5th డిసెంబర్ ఈవినింగ్ 6 PM వరకు, 6 PM నుంచి రేపు 6th డిసెంబర్ 1 PM వరకు కూడా మన టైం అయితే ఇచ్చారు వెబ్ ఆప్షన్స్ని పెట్టడానికి అయితే. సో ఆ లోపు అయితే మీరు స్ట్రే రౌండ్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాలన్నమాట. సో అలా పెట్టినప్పుడు మాత్రమే మీకు స్ట్రే రౌండ్లో సీట్ అయితే వస్తుందండి. సో వెబ్ ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. పక్కనే లింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. లాగిన్ అయితే అవ్వండి. దాంతో పాటే నార్మల్‌గా ఏ విధంగా అయితే మీరు పెట్టారో వెబ్ ఆప్షన్స్ సంబంధించి ప్రాసెస్ అదే విధంగా పెట్టాలి. దాంతో పాటే ఎవరైతే స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఓకేనా, సో వాళ్ళు ఖచ్చితంగా కూడా సెంట్రల్ కోటాలో గానివ్వండి, స్టేట్ కోటాలో గానివ్వండి, సీట్ అయితే బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్ ఈ యొక్క కోర్సుల్లో అయితే మాత్రం సీట్ అయితే హోల్డ్ చేసి ఉండకూడదనమాట. ఓకే, మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా కూడా మీకు ఎలాంటి సీట్ రాకూడదనమాట. అది సెంట్రల్ లెవెల్‌లో కూడా, స్టేట్ లెవెల్‌లో కూడా మీరు ఎలాంటి సీట్‌ని కూడా హోల్డ్ చేసి ఉండకూడదు. ఎవరైతే హోల్డ్ చేయకుండా ఉంటారో ఈ బీహెచ్ఎంఎస్, బీఈఎంఎస్, బీయూఎంఎస్ కోర్సుల్లోని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. వాళ్ళు మాత్రమే ఈ స్ట్రే రౌండ్ కౌన్సిలింగ్‌లో అయితే పార్టిసిపేట్ చేయగలరనమాట. అలాగే మీ నేమ్ వచ్చేసరికి మెరిట్ లిస్ట్‌లో కూడా ఉండాలనమాట. మెరిట్ లిస్ట్‌లోని ఓకే, సో వెబ్‌సైట్‌లోని 10th అక్టోబర్ రోజున రిలీజ్ చేసిన ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో, సో ఆ మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ ఉంటేనే మీరైతే ఎలిజిబుల్ అనమాట. దీంతో పాటే ఇక్కడ మనం గాని అబ్జర్వ్ చేసినట్లయితే సో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే మెన్షన్ చేశారు. ఓకే, ఎవరైతే స్ట్రే రౌండ్‌లోని పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు ఖచ్చితంగా కూడా కాలేజీలో అయితే రిపోర్టింగ్ అయితే చేయాలి. మీరు గాని రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే, దీనికి సంబంధించి ఏదైతే కౌన్సెలింగ్ ఉంటుందో స్ట్రే రౌండ్ 2 గానివ్వండి, సో అట్లాంటి వాటిలో అయితే మిమ్మల్ని ఇంకా పర్మనెంట్‌గా కూడా డిలీట్ చేస్తారనమాట. మీరింకా స్ట్రే రౌండ్ వేకెన్సీ 2కి అయితే అప్లికేషన్ చేసుకోలేరు. మీకు వన్స్ సీట్ అలాట్ అయిందా, స్ట్రే రౌండ్ వేకెన్సీ 1లోని ఖచ్చితంగా రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. రిపోర్టింగ్ చేయకపోతే ఇంకా ఈ ఇయర్ కౌన్సిలింగ్స్ నుంచి మీరు ఎలిమినేట్ అయిపోతారనమాట. ఓకేనా, ఇది వాళ్ళు మెన్షన్ చేసిన మెయిన్ పాయింట్. అలాగే కన్యార్ కోటాకి సంబంధించి స్ట్రే వేకెన్సీ రౌండ్‌లోని ఎన్ని సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయని చెప్పేసి క్లారిటీ అయితే ప్రొవైడ్ చేశారు. బీయూఎంఎస్ సంబంధించి డాక్టర్ అబ్దుల్ హక్ ఉన్నాయి కాలేజ్ ఆఫ్ హాస్పిటల్ కర్నూలు నుంచి అయితే 20 సీట్స్ ఖాళీగా అయితే ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ మనకి బీహెచ్ఎంఎస్ సంబంధించి ఇవి కాలేజెస్ అనమాట. సో గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ కడపలో కూడా ఒక 1 సీట్ అయితే ఖాళీగా అయితే ఉంది. సో ఈ సీట్స్ ఖాళీగా అయితే ఉన్నాయి కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ నేమ్ ఉన్నట్లయితే మీరు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. దీంతో పాటే డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది కదా, సో దీంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చనమాట. ఇందులో కూడా 5 సీట్స్ అయితే ఉన్నాయి. బీఏఎంఎస్‌లో అయితే అప్రాక్సిమేట్‌గా మనకి 7 సీట్స్ ఉన్నాయన్నమాట. టోటల్‌గా మనకి ఈ స్ట్రే రౌండ్ వేకెన్సీలో అయితే ఓకే, దీంట్లో 63 సీట్స్ అనేవి అవైలబుల్‌గా అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా సరే సీట్ రాకపోయినట్లయితే ముందు ప్రీవియస్ కౌన్సిలింగ్‌లో కన్నారు కోటాకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నేమ్ ఉండి, సో వాళ్ళైతే కౌన్సిలింగ్ అయితే అటెండ్ అయితే అయ్యి సీట్ పొందుకోవచ్చనమాట. మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉంటాయి సీట్ రావడానికైతే. ఎందుకంటే సీట్స్ అన్నీ కూడా మాక్సిమం ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి, మీకు ఎంత ర్యాంక్ ఉన్నా సరే సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేస్తేనే మీరు ఈ ఇయర్ కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయకూడదు. రిపోర్టింగ్ చేయకపోతే ఖచ్చితంగా కూడా మీరు పార్టిసిపేట్ చేయలేరనమాట. ఇంకా ఎలిమినేట్ అయిపోతారు. ఓకేనా, ఇది మనకి ఏదైతే యూజీ ఆయుష్ కోర్స్ సంబంధించి స్ట్రే వేకెన్సీ రౌండ్ నోటిఫికేషన్ అనమాట. క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. సీట్ డేటా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసున్నాను. ఫర్దర్‌గా స్ట్రే రౌండ్ వేకెన్సీ సంబంధించి రిజల్ట్స్ వచ్చినప్పుడు గానివ్వండి, మీకు వీడియోస్ కావాలనుకున్నట్లయితే, లేదంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ 2కి సంబంధించి కూడా మీకు అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే, ఖచ్చితంగా మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. దాంతో పాటు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. ఓకే, థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.
బీఎస్సీ నర్సింగ్ సంబంధించి మనకి ఫేజ్ 3 ఇంకా మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 1 అలాట్‌మెంట్స్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. మంచి ఆపర్చునిటీ అయితే మన శాస్త్ర కాలేజ్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. శాస్త్ర కాలేజ్‌కి సంబంధించి మనకి మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారనమాట. ఈ కాలేజ్‌లో అయితే మనకి మంచిగా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మంచి ప్లేస్‌మెంట్స్ అయితే ఉంటాయి. దాంతో పాటు మంచి ట్రైనింగ్ అయితే ఉంటుంది కాబట్టి వెంటనే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వండి. సో, సెకండ్ ఫేజ్ బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటాలోని శాస్త్ర నర్సింగ్ కాలేజ్‌ని మీరు సింగిల్ ఆప్షన్ కిందైతే పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు సీట్ అయితే వస్తుందనమాట వెబ్ ఆప్షన్స్‌లో